రైతు సమస్యలపై హైదరాబాద్ లో బీజేపీ దీక్ష చేపట్టబోతోంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష చేపట్టనున్నారు బీజేపీ నేతలు. ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు ఈ దీక్షను కొనసాగించనున్నారు. ఈ ధర్నాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ, రైతు భరోసాతో పాటు రైతులకిచ్చిన అన్ని హామీలు అమలు చేయాలన్న డిమాండ్తో బీజేపీ నేతలు ఈ దీక్ష చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సువర్ణ. రైతులకు అండగా పోరాటం చేసేందుకు బీజేపీ పార్టీ సిద్ధమవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి చేస్తామన్నటువంటి హామీలను ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఒకవైపు రైతు రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్లకు పైగా కూడా రైతులకు రుణమాఫీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కేంద్రంగా రైతు హామీల సాధన దీక్ష పేరుతో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులంతా కూడా ధర్నా చౌక్ కేంద్రంగా పెద్ద ఎత్తున ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లంటే ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు రైతు హామీలను అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నారు. ముఖ్యంగా డిమాండ్స్ కి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అమలు చేయాలి. అదే విధంగా మరొక వైపు రైతులకు సంబంధించి పండించినటువంటి ప్రతి పంటకు కూడా భరోసా ఇవ్వాలి. అదేవిధంగా కౌలు రైతులకి రైతు భరోసా, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి ఇతర హామీలన్నింటిని కూడా వెంటనే అమలు చేయాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ధర్నా చౌక్ లో ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సువర్ణ. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.